బాలికపై లైంగిక దాడి కేసులో తుళ్లూరు మండలం వెంకటపాలెం ఎస్సీ కాలనీలో పాస్టర్గా పనిచేస్తున్న నీలం కోటేశ్వరరావుకు 20 ఏళ్లు జైలు, ₹1,00,000 జరిమానా విధిస్తూ గుంటూరు ఫోక్సో కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి కె నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నీలం కోటేశ్వరరావు చుట్టుపక్కల గ్రామాల్లో పచ్చళ్ళు, కొబ్బరి నూనె అమ్ముతూ వెంకటపాలెంలో పాస్టర్గాను పనిచేసేవాడు. తాను కొత్తగా నిర్మించుకున్న భవనంలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆ ప్రార్థనలకు వస్తూ ఉండేవారు. ఆ కాలనీలోనే ఉంటూ 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక కూడా శని, ఆదివారాల్లో రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ప్రార్థనకు వచ్చి పాటలు పాడుతూ కోటేశ్వరరావును తాతయ్య అని పిలుస్తూ ఉండేది. ఈ క్రమంలో 2017 నవంబర్ 18న ప్రార్థనలు పూర్తి కాగానే అందరూ వెళ్ళిపోగా బాలిక మాత్రం మైక్ సెట్ కింద పరిచిన దుప్పట్లను మడత పెట్టి సర్దేది. దీన్ని ఆసరాగా తీసుకున్న కోటేశ్వరరావు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయంతో ఆమె ఈ ఘటన తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ప్రార్థనలకు వెళ్లటం మానేసింది. ప్రార్థనకు వెళ్లాలని తల్లి పదే పదే చెబుతుండటంతో మరో 10 రోజుల తర్వాత ఓసారి ప్రార్థనకు వెళ్ళగా అప్పుడు కూడా కోటేశ్వరరావు ఆమెపై మరోసారి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకొని ఇంటికి చేరింది. నెలసరి రాకపోయినా రక్తహీనత వల్ల నెలసరి సక్రమంగా రాలేదని ఆమె తల్లి భావించింది. కొన్నాళ్లకు ఆ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా 4వ నెల గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో కోటేశ్వరరావుపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక గర్భవతి కావడానికి కోటేశ్వరరావే కారణమని DNA టెస్టులో తేలడంతో అప్పటి తుళ్లూరు సిఐ సిహెచ్ రవిబాబు కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఏపీపీ కె శ్యామల ప్రాసిక్యూషన్ తరపున వాదించారు. కోటేశ్వరరావుపై నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.